మే 27, 28, 29వ తారీఖులలో వృశ్చిక రాశివారు ఇలాంటి రోజు కోసమే మీరు సంవత్సరాల తరబడి వేచి చూశారు. ఇక ఆ అద్భుతమైనటువంటి సమయం అనేది వచ్చింది. అంతేకాదు వృశ్చిక రాశివారు మీ జీవితంలోనే ఒక కొత్త వెలుగు నిండ హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోండి. ఉంది వృశ్చిక రాశి వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం రాబోతుంది. ఇలాంటి రోజు కోసమే సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆలస్యం చేసుకోకుండా వెంటనే పండుగ చేసుకోండి. అసలు వృశ్చిక రాశి వారికి ఇంత గొప్ప అదృష్టం ఏం రాబోతుంది? వృశ్చిక రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతూ ఉన్నాయి? వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనేది అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, చురుకైన తెలివితేటలను కలిగి ఉంటారు, పదునైన ఆలోచనలను కలిగి ఉంటారు. వీరు ఏదైనా ఒకసారి మనసులో గట్టిగా తలుచుకున్నారు అంటే కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా చేసి తీరుతారు. కష్టపడే తత్వం, ఏదైనా సాధించే గుణం, మంచితనం వీరిలో ఉంటాయి. దేన్నైనా మొహం పైన చెప్పేటటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. అంటే ఏదైనా సరే మొహం పైన చెప్పేస్తూ ఉంటారన్నమాట. దేనికి భయపడరన్నమాట. అలానే వీరు ఏ పని చేసినా అందులో ఒక అర్థం అనేది ఉంటుంది. అర్థం లేనటువంటి పనులు వీరు అస్సలే చేయరు. అంతేకాకుండా వీరి జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా కష్టాలు, తక్కువగా సుఖాలు అలా ఉంటుందన్నమాట. వీరి జీవితంలో ఎన్నో చెప్పుకోలేని బాధలు, నిద్రలేని రాత్రులు, తిండి లేని రోజులు, ఎవరితో ఏం చెప్పుకోవాలో తెలీదు, ఎవరితో ఏం చెప్పుకుంటే ఏమవుతుందో కూడా అర్థం కాదు. అలానే ఎవరితో చెప్పుకున్నా లాభం లేదు అని ఎన్ని కష్టాలైనా అలానే దాచుకుంటారు, ఎన్ని బాధలు వచ్చినా అలానే దాచుకుంటారు. ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే ఎవరితో చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకునే వ్యక్తులు వీరి లైఫ్లో చాలా తక్కువగా ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ బాధను అందరితో పంచుకోలేరు. అంతేకాకుండా బాధలు అనేక రకాలుగా ఉంటాయి, సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయి. ఆ కష్టాల్లో మన సమస్యలు పంచుకోవడానికి ఒక తోడు ఉండాలి అని భావిస్తూ ఉంటాం. కానీ ట్రూ అంటే అసలైనటువంటి స్నేహితులు, చెప్పుకోవాలి అనుకునే రిలేషన్ అయితే వీరి లైఫ్లో లేదు అని చెప్పుకోవచ్చు. నిజమైనటువంటి స్నేహాలు ఏంటో, అలానే నిజమైనటువంటి బాంధవ్యాలు, బంధుత్వాలు ఏంటో కూడా వీరు కొన్ని సందర్భాలలో ఆల్రెడీ తెలుసుకునే ఉన్నారు. అవి ఎలాంటి సందర్భాలు అంటే వీరి దగ్గర డబ్బు లేనప్పుడు, అలానే వీరు ఏదైనా చిన్న పొరపాటు చేయటం వల్ల వీరి దగ్గర అంటే పరుగు పోవటాలు, వీరి దగ్గర ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు అసలైనటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అయితే ఇదంతా కూడా మాకే ఎందుకు జరుగుతుంది, ఏదో కొంచెం ఒక కష్టం తీరింది, ఇక ప్రశాంతంగా ఉందాం అనుకునే లోపే ఇంకో అతిపెద్ద కష్టం వచ్చి ఎదురవుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా వరకు కూడా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం అనేది వచ్చి రెడీగా ఉంటుంది. ఇక కాస్త ఊపిరి పీల్చుకొని ఒక సమస్య నుండి గట్టెక్కిపోయాం, ఇక అంతా సర్దుకుంటుంది అనుకునే లోపే ఇంకో అతిపెద్ద సమస్య ఎదురవుతుంది.
అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఇలా సమస్యలు అనేవి చాలా ఉంటాయి, కష్టాలు అనేవి కూడా చాలా ఉంటాయి, బాధలు కూడా చాలా చాలా ఉంటాయి. కానీ ఇలాంటి బాధలు, కష్టాలు, సమస్యలు అనేవి వచ్చి పోయేటటువంటి చుట్టాలు లాంటివే. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి సమస్యలకి, ఇలాంటి కష్టాలకి మీరు భయపడి ఎప్పుడూ కూడా ఆగిపోవద్దు. మీరు సక్రమంగా కష్టపడుతూ ఉండండి. మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు వెళ్ళండి. ఇలా ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ఉన్నారు, ఎంతో మంచి ఉత్తీర్ణత ఉంది, అలానే మీ దగ్గర ఎంతో టాలెంట్ అనేది ఉంది. కానీ ఇంత టాలెంట్ ఉన్నా, ఇన్ని తెలివితేటలున్నా మా తెలివితేటలకి తగ్గట్టుగా ప్రతిఫలం లేదు, మా టాలెంట్కి మా మార్కులకి తగ్గట్టుగా జీతం లేదు అని బాధపడుతూ ఉంటారు కదా. ఇలా మీరు ఎన్నో సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొంటూ మీ జీవితంలో ప్రతిరోజు పడుకునే ముందు అంటే రేపేం చేయాలి, ఇక ముందు రోజులు ఎలా గడపాలి, అలానే ముందు ఇంకెలా ఉంటుందో, ఆర్థిక స్థితిగతులు ఎందుకు ఇలా మారిపోయాయి అనేటటువంటి ఒక ఆలోచనతోనే ఉంటారు. ఇక అటువంటి సమస్యలు, అటువంటి బాధల నుండి విముక్తి పొందేటటువంటి రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. కొన్ని రకాల సమస్యలను తొలగించుకొని మీ జీవితంలో మీకంటూ ఒక మంచి పొజిషన్, అలానే మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయే రోజులు రాబోతూ ఉన్నాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి మీరు ఒక మంచి ఉద్యోగం అనేది పొందబోతూ ఉన్నారు. ఉద్యోగంలో మీకుండే బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, తొలగిపోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. అంతేకాదు శుభవార్తను మీరు వినబోతూ ఉన్నారు. కష్టాలు మీ నుండి దూరం కాబోతూ ఉన్నాయి. కష్టాలనేవి తొలగిపోయి అదృష్టం అనేది వచ్చేటటువంటి రోజులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతూ ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి రోజు ఇక అతి త్వరగానే వచ్చేసింది. అంతేకాదు మీ యొక్క కష్టానికి ప్రతిఫలం కూడా మీరు పొందబోతూ ఉన్నారు. మీ కష్టానికి ప్రతిఫలాన్ని పొందటమే కాకుండా మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలను తొలగించుకోబోతూ ఉన్నారు. ఆర్థికంగా మీరు చాలా మంచి పొజిషన్లో ఉండబోతూ ఉన్నారు. మీ యొక్క సాలరీ కావచ్చు ఇంక్రీజ్ అంటే సాలరీ పెరిగే అవకాశం ఉంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా మీరు పండగ చేసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది అని గుర్తుపెట్టుకోండి. పండగను చేసుకోబోతూ ఉన్నారు. అలానే మీరు ఇష్ట దేవత ఆరాధన చేయండి. కష్టాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోవటమే కాదు, ఆర్థికంగా కూడా మీరు మంచి పొజిషన్లో ఉండబోతూ ఉన్నారు. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. మీ యొక్క జీవితంలో నుండి వ్యాపార అభివృద్ధి పొందటమే కాకుండా మీ జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు, సమస్యలు తొలగిపోయే రోజైతే చాలా అంటే చాలా దగ్గరలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీకు కష్టాల నుండి విముక్తి పొందేటటువంటి రోజులు అయితే చాలా త్వరగానే వస్తున్నాయి అని గుర్తుపెట్టుకోండి. సమస్యల నుండి తప్పకుండా బయటికి రాబోతూ ఉన్నారు. అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి మీకంటూ ఒక మంచి రోజు అనేది వస్తుంది. ఇక పండగ చేసుకోవడానికి రెడీగా ఉండండి. వృశ్చిక రాశి వారు మీ యొక్క దశ అనేది పూర్తిగా మారబోతూ ఉంది. వృశ్చిక రాశివారు మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోబోతూ ఉన్నాయి. తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశివారు, మీకు ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోయే రోజు వచ్చేసింది. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి పొజిషన్లో ఉండబోతూ ఉన్నారని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్